ఖర్చుల మోత, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాల మీద చైన్ రియాక్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరగడంతో అన్ని ధరలు పెరుగుతాయి కదా. కూరగాయలు తెచ్చేగానే కూరగాయల రేట్లు పెంచుతాడు. ఎట్లా పెంచుతాడు? ఆయన మార్కెట్కి పోవాలి, తెచ్చుకోవాలి. మార్కెట్కి వచ్చేది ఎట్లా? మళ్ళీ ట్రాన్స్పోర్టే. పెట్రోల్ రేటు పెరిగి డీజిల్ రేటు పెరిగినాయి. సో ఆ రేట్లు పెరిగినప్పుడు దీని మీద కూడా రేట్ల ప్రభావం ఉంటుంది. సో ఈ చైన్ రియాక్షన్లో భాగంగా ప్రతి దాని రేటు పెరుగుతున్నది. ఆల్మోస్ట్ డీజిల్ పెట్రోల్ 8 రూపాయలకు పైన పెరిగినాయి జస్ట్ ఒక 2 వీక్స్ టైంలో. నొప్పి తెలవకుండా రూపాయి పెంచుతున్నారు. మరి ఇది ఏడు దాకా పోద్దో, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది, ఇంకెంత పెరుగుతుందో చూడాలి. పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు మొత్తం పెరిగినాయి. రైతు పైన పెట్టుబడుల మోత, పెరుగుతున్న సిమెంటు, ఐరన్ రేట్లతో భారం కాబోతున్న ఇండ్ల నిర్మాణం, మున్ముందు రేట్లు మరింత పెరుగుతాయనే ఆందోళన, భవిష్యత్ అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. అంటే మీరు ఎంతో కొంత అమౌంట్ని పక్కన పెట్టుకోండి, ఫ్యూచర్ ఎట్లుంటుందో అర్థం కాదు అని చెప్తున్నారనమాట. మీ బడ్జెట్ను కూడా టైట్గా ప్లాన్ చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరుగుతాయనే అంచనాలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా మార్కెట్ ధరలు నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపడంతో పాటు పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా రాయితీలు విస్తృతం చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ ప్రాథమిక అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర నిధిని అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, బ్రాండెడ్ వస్తువుల కంటే నాణ్యమైన స్థానిక ఉత్పత్తులు ఎంచుకోవడం, వైద్య ఖర్చుల భారం పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్లను ముందే సిద్ధం చేసుకోవాలి అని చెప్తున్నారట. సో అంటే మినిమం ప్రైజ్ అంటే మనం ఖర్చు పెట్టేదానికి ఇంకా కొంత మొత్తం ఇంకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే రేట్లు పెరగడం వల్ల ఎంతెంత పెరిగినాయి. కందిపప్పు అట 150 రూపాయలు ఉండనట మే 1వ తేదీన, ఇప్పుడు అది 162 అయిందట. శనగపప్పు 84 ఉండే 92 అయిందట. మినప్పప్పు 122 132 అయింది. పెసరపప్పు 114 ఉంటే 122 అయింది. పామాయిల్ 110 ఉంటే 125 అయింది. సన్ఫ్లవర్ ఆయిల్ 150 ఉంటే 176 అయింది. షుగర్ 42 45 అయింది. టమాటా 20 నుంచి 35 40 అయింది. ఇక అన్ని రేట్లు పెరిగినాయి. అదేంది ఇదేంది, ఇది అది అని ఏం కాదు, అన్ని పెరిగినాయి. సో ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది మన భవిష్యత్తుకి. ఏమాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టినా ఈ రేట్లు దీంతో ఆగే అవకాశం అయితే లేదు. ఆడ యుద్ధం ఆగుతలేదు, ఈ రేట్లు కూడా ఆగే అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సందు దొరికింది, ప్రతిదానికి యుద్ధం. ఏమైనా రేటు పెరిగిందంటే యుద్ధం, ఇక మనకు వేరే అవకాశం లేదంటే యుద్ధం. ఇక ఇదొక సాకు దొరికినప్పుడు మొత్తం దాని మీదకి దోషేస్తున్నారు. ఇక మన భక్తులు ఉంటారు కదా, ఇక మన భక్తులు యుద్ధం వచ్చింది, మోదీ ఏం చేస్తాడు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఈ మాత్రం భరించలేరా, మేము 500 లీటర్ అయినా కొంటాం, ఇట్లా మాట్లాడుతుంటారు. ఇక అదొక బ్యాచ్ తయారై ఉంటుంది రెడీగా. సో కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా బెటర్. చాలా పొదుపుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లో వండుకునే ప్రయత్నం చేయండి. చెప్తున్నారు కదా, కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ వైపు వెళ్లకుండా లోకల్గా ఉత్పత్తి చేసే వస్తువుల మీద ఫోకస్ చేయండి. సో ఇది చాలా అవసరం. ఇది రాబోయే 6 నెలలు సంవత్సరం పాటు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం.